యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి రాత్రి వేళ సమయం నుంచి దేవుడు ఈ సమయం వరకు మనల్ని అందరూ సజీవులకు కాచి కాపాడిన దేవునికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం ద్వారా 7వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని ఆయన స్తుతించుకొని ఆయన నామను గణపరుచుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రజా ప్రేమ గల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పదములకు నాయన వేలాది వందనములయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా నా తండ్రి. ఇప్పటి వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవులకు ఉంచినందుకు మీకు స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా, చేసిన మేలును బట్టి మీకు వేలాది వందనములు లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. చేయబోతున్న మేలుల పట్ల కూడా నైనా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా పెదవులు స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నా తలంపులు, నా హృదయ ఆలోచనలు నీవుగానైనా నా తండ్రి, నీ ఆత్మతో నింపబడి నా తండ్రి ప్రభా, దేనికోసమైతేనే నా బిడ్డల ముందరకు తీసుకొస్తున్నామని నా బిడ్డలందరూ దీవించండి. ఏ బిడ్డ ఎక్కడ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారనైనా వాళ్ళందరితో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకోండి. వాళ్ళకి కావాల్సిన తృప్తికరమైన ఆహారాన్ని భుజించడానికి సహాయం దయచేయండి అయ్యా. అందరితో మాట్లాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యా, మీ బంగారు పాదములకు వేలాది వందనములు నా తండ్రి ప్రభా. మేమేమైనా పొరపాటు చేసి ఉంటేనైనా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా నా తండ్రి. వివేచన కలిగిన మనసుతోనైనా, జ్ఞానం కలిగిన జీవితంతో మేము నడవటానికి సహాయం దయచేయండి. ఏ జ్ఞానం ఎక్కడ ఏ జ్ఞానం కావాలనైనా ఆ జ్ఞానాన్నైనా మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడడం దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రియ సహోదరులారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై యునునట్లు, నాకును నీకును తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను అని చెబుతున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు రండి, ఎంత గొప్ప వాగ్దానం. ఈరోజు దినం మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు. మరి దాన్ని పొందుకోవాలంటే మనము ఆయన హృదయంలోకి నడవాలన్నమాట. ఆయన హృదయాలోచనలు మనం తెలుసుకోవాలి. దీని మనసు కలిగి జీవించాలి. దీని మనసు కలిగేసయ్యా, మాకు జ్ఞానాన్ని దయచేయి ప్రభా. ఎట్లా ముందుకు కొనసాగించాలనైనా ఈ మేలులన్నీ మేము ఎలా పొందుకోవాలి తండ్రి అని చెప్పని మనం అడుగుతూ ఉంటే ప్రతి క్షణం ఆయన సన్నిధిలో మనం హృదయంతో మనం అడిగి ప్రతి ఒక్కదానికి జవాబు ఆయన ఇస్తాడనమాట. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు, నీకును తర్వాత నీ తర్వాత వారి తరములలో కూడా నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను అని చెప్తున్నాడు. ఎప్పటికంట మన పిల్లలకు కానీ మనకు కానీ దేవుడికి మనకి ఎంత అనుబంధం ఏర్పడిద్దో అంత అనుబంధాన్ని మన వెనకొచ్చు తరాలందరికీ తరతరానికి నిత్యం ఆయన నిబంధనగా స్థిరపరచేదనంట. మరి ఆయన నిబంధన అనేది స్థిరపరచడం అంటే ఎంతో గొప్ప అనుబంధం అనమాట. అది ఎప్పటికీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పటికీ పక్కకు తొలగిపోవంట. ఏదైతే ఆయన ఏ మేలులు అయితే మనకి దాచిపెట్టి ఉంచాడో ఆ మేలులన్నీ మనకి ఇస్తానని చెప్పనని ఈ దినం మాట్లాడుతున్నాడు. ప్రతిదినం ఎంత మంచి ఆశీర్వాదాలు దేవుడు మనతో ఇస్తున్నాడో, మనకి ఇచ్చి మనకే కాకుండా మన వెనక సంతానానికి కూడా స్థిరపరుస్తాడంట. స్థిరపరిచే ఆశీర్వాద మేలులు ఎంత బహుగా ఉంటాయండి. కానీ మనము అడిగితే మన వరకు మన పిల్లల వరకు అడుగుతాం, కానీ దేవుడు మనం వెనక వచ్చే తరాలన్నీ స్థిరపరుస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఎంత మంచి వాగ్దానమో ప్రిబిడ్లరా, ఎంత మంచి వాగ్దానమో. మరి ఆ వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలంటే దేవుడు ఏదైతే మన పట్ల ఏ మేలులు దాచిపెట్టినాడు ఆ మేలులన్నీ మనం పొందుకోవాలంటే మనము కొంచెం అనుభవించిన వాటికి మన వెనకొచ్చే తరాలందరికీ ఎంతో బహుగా ఇస్తాడంట. ఆయన స్థిరంగా ఉంచుతాడంట మన బిడ్డల్ని. మరి అంత స్థిరపరిచే నిబంధనగా మన పట్ల ఉన్నప్పుడు దేవుడికి మన పట్ల ఎంతో బహు ఆనందం అండి. మనం ఏదైనా కష్టం వచ్చిందని చెప్పని దేవుళ్ళని తిట్టుకోకూడదు. ఎందుకంటే దేవుళ్ళు మనం ఏం చేయరు, కాకపోతే దేవుళ్ళ ద్వారా దేవుడు ఎంతగా మనకు
తోడుగా నిలబడి ఉంటాడో సైతాను కూడా పక్కన అంత బలంగా నిలబడిద్దంట. బలంగా నిలబడుతూ నీ బిడ్డలైతే నువ్వు ఎన్ని బాధలు పెట్టినా నిలబడతారా అని చెప్పనని దేవుడితో ఛాలెంజ్ చేసిద్దంట. ఛాలెంజ్ చేసినప్పుడు చూసుకో, నా బిడ్డలు దేన్నైనా ఎదుర్కొంటారు, నన్నైతే వదులుకోరు, ఎంతో నమ్మకంగా ఉంటారు నా బిడ్డలు అని చెప్పనని అపవాదికి ఛాలెంజ్ చేసుకొని దేవుడు వాళ్ళకి అప్పచెప్తాడంట. ఎందుకంటే మీరు నా బిడ్డలు, మీరు ఎక్కడ పడిపోనివ్వకుండా నేను నిలబెట్టుకుంటాను అని చెప్పనని దేవుడు ఛాలెంజ్ చేసి నిలబడతాడంట మనల్ని. ఆయనకైతే అపజయం అంటూ ఎక్కడా లేదు. అలాగే మనల్ని కూడా అపజయం ఎరక్కోకుండా సైతానికి అప్పచెప్పినప్పటికీ పడిపోనివ్వకుండా మన మనసు ఒక్కోసారి దేవుడి సన్నిధికి కూడా రానివ్వకుండా అపవాది వాడబడిద్ది అనమాట. అయినా మనకు ఆ సమయంలో కూడా మనకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి, అయ్యో నేను ఎందుకు ఇలా పడిపోతున్నాను, దేవుడి సన్నిధికి కూడా నేను ఎందుకు రాలేకపోతున్నాను అని చెప్పననే ఆలోచన అనేది పుట్టేస్తుంది అనమాట. అపవాది ఎన్ని రకాలుగా మనల్ని బాధ పెట్టినా ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఏం ప్రార్థనలే, అబ్బా ఏం సన్నిధికిలే, ఏం వెళ్తావులే, ఈరోజు ఇంట్లో కొనుక్కుందాం అది ఇది అని చెప్పనండి మన మనసుకి అపవాది మనకు తలంపులు అట్లా తీసుకొస్తుంది. కానీ దేవుడు ఒక్క క్షణాన మనకి చీకటి పోయి కరెంటు వస్తే ఎంత తెల్లగా, ఎంత వెన్నెల్లలా తెల్లటి వెలుగు ఉంటుందో అలాంటి వెలుగు అనేది ఒక్క క్షణాన మన హృదయంలో ఆ వెలుగు పుట్టిద్ది అనమాట. అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటూ ఇది సైతాన్ని కలిగిస్తుంది బాధ అని చెప్పారని మనం తెలుసుకునేటట్టు దేవుడు మళ్ళీ మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడంట. నీతిమంతుడంట 6 మార్లు పడిపోయినా 7వ మారు కూడా దేవుడు లేపుతాడంట. మరి అట్టి హృదయం కలిగిన వారికి దేవుడు తరతరానికి వాళ్ళ సంతానం ఎంతవరకు ఉందో భూమి మీద ఉన్నంతకాలం తరతరానికి నేను దీవిస్తానని చెప్పను, స్థిరంగా ఉంచుతానని చెప్పని మాట్లాడుతున్నాడు దేవుడు. స్థిరంగా ఉంచుతానంటే ఎంత ఆశీర్వాదాలు, ఇంకా దేనికి కొదువు ఉండవంట, ఇంకా బాధలకు స్నానం లేదంట. మరి ఏదైనా బాధ వచ్చిందంటే అది మనం ఏదన్నా ఆయన వల్ల పొరపాట్లు ఏదైనా చేశామంటే ఆ బాధ అనేది కలుగుతుందే తప్ప ఆయన సంతోషపెట్టే వారికి ఉన్నప్పుడు దినదినం ఆనందమే. దేవుడు మన పరీక్ష పెట్టాడంటే ఆ పరీక్షలు ఎట్లాగుంటుందంటే మనకి ఒక జ్ఞానాన్ని దేవుడు తెలియపరుస్తాడనమాట. సైతానికి మనం అప్పచెప్పినప్పుడు ఒక్కోసారి మన బలహీనతలో సైతాన్ ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు ఒకటే చెప్తాడు, వీళ్ళు నా బిడ్డలు నన్ను ప్రేమించే బిడ్డలు, సైతానా నువ్వేం చేయలేవు అని చెప్పనని ఆయన్ని రెచ్చగొట్టి చూసుకో కాస్త అని చెప్పనని ఛాలెంజ్ చేస్తాడంట యేసయ్య. ఛాలెంజ్ చేసినప్పుడు మనమే యేసయ్య బిడ్డలు మాత్రమే గెలుస్తారు, ఓడిపోవాలని చెప్పని అనుకున్న దేవుడు మనల్ని ఓడిపోనీయుడు, మన కాపలా కాసుకొని ఉంటాడు. సైతాన్ని ఎంతగా పడగొట్టాలనుకుంటుందో పడగొట్టినప్పటికీ మనం శాంతం పడిపోకుండా దేవుడు కాపలా కాసుకునే ఉంటాడు. మనం మరణాంత వరకు దేవుడు మనకు తోడే ఉంటాడు. కష్టాలు వచ్చినప్పటికీ మనల్ని పడిపోనివ్వకోకుండా, ఎక్కడ మనం బలహీన పడకోకుండా మన బలహీన సమయంలో దేవుడు మనతో ఉండి మనం సంతోషంగా ఉన్న సమయంలో మన పక్కనే ఉంటాడు. అది జ్ఞానం కలిగిన వారికి ఎలా కనపడతాడంటే యేసయ్య ఒక ఆవిరి మాదిరిగా తెల్లటి వస్త్రంతో పక్కన నిలబడి ఉంటాడనమాట. అది తెలుసుకోగలిగితే, దేవుని లోతైన మర్మంలో తెలుసుకోగలిగితే యేసయ్య మన పక్కనే ఉన్నాడు, ఆ వెలుగు మనం చూసాము అని చెప్పనని మనకి అర్థమైపోద్ది. కానీ అట్టి లోతైన జీవితంలోకి వెళ్ళాలంటే చాలా నలగొట్టబడాలి, మనల్ని చాలా నలిగి చాలా వేసారిపోయి ఉంటేనే మనము ఆయన చూడగలిగిన ఆనందం వస్తుంది. ప్రైవేట్లరా మరి నేనైతే అటు జీవితాన్ని అయితే నేను పొందుకుని ఉన్నాను. కానీ మీరు ఎంతమంది పొందుకున్నారో నాకు తెలియదు. కానీ మీరు కూడా మంచి జీవితాన్ని పొందుకోవాలని చెప్పానని, దేవుడిలో మంచి జీవితాన్ని పొందుకొని ముందుకు కొనసాగించాలని చెప్పానని ఈ రాత్రి వేళ సమయంలో ఎస్ఐ మీతోటి కూడా మాట్లాడుతున్నాడు. నాకైతే అనుభవం ఇచ్చేసాడు. అనుభవాన్ని నాకు బయలుపరిచి ఎట్లాగంటే నాకు అర్థం కాలేదండి. ఎట్లాగంటే ఆయన కలవరి సిలువలో నలకొట్టపడి ఆయన్ని ఒళ్ళంతా ఎట్లా నజ్జు చేశారో అట్లాంటి పరిస్థితి అయితే నా శరీరం అలా కాలేదు. కానీ ఎందుకంటే నా హృదయాన్ని అలాగ అయిపోయిందనమాట. అంతగా బయలుపరచడం వల్ల ఈరోజు మీ అందరి ముందరకు వచ్చి దేవుడు నన్ను ప్రేరేపించి మరి మీ ముందరకు తీసుకురావటానికి కూడా దేవుడు కృపేనమాట. నేనైతే కాదు, కానీ దేవుడు ప్రేరేపించి మీ అందరి కోసం, అట్టి వారు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది బిడ్డలు నలిగిపోతున్నారో
అని చెప్పనని సేవకులు అందరి కోసం ప్రార్థన చేస్తున్నప్పటికీ గృహాల్లో ఎంతోమంది బిడ్డలు దేవుడి సన్నిధికి రావటం లేదు, నలిగిపోతున్నారు. గృహాల్లో ఉన్నవారు ఎంతోమంది మరి నీ సువార్త కూడా నీ ద్వారా కూడా దేవుడు నీ ద్వారా కూడా తండ్రి మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పనని నన్ను ఆత్మదేవుడు ప్రేరేపించి మీ అందరి ముందరికి తీసుకురావటం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డలారా, ఎంత సంతోషంగా ఉందంటే దేవుడు నన్ను కూడా వాడబడుతున్నాడా. దేనికి పనికిరాని ఈ పాత్రని ఎంతో నిందలు, ఎన్నో అవమానాల మధ్య, అందరి మధ్య అవమానాలు నిందలు మోస్తూ కూడా ఏదైతే ఎక్కడైతే తలదించుకొని జీవిస్తున్నామో అక్కడ తలెత్తుకునే విధంగా మళ్ళీ దేవుడు లేవనెత్తుతున్నందుకు చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే అనేక రకాల నిందలు, అవమానాలు, భారాలు అన్నమాట, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు. మరి అట్టి సమస్యల్లో కూడా దేవుడు అందరూ పక్కకు పారేసినా కానీ పారవేసిన ఈ పాత్రని, దేనికి పనికిరాదని పారవేసిన పాత్రని ఈ ఓటి కుండనే మళ్ళీ బాగు చేసి దేవుడు మంచిగా మీ అందరి ముందరికి దేవుడు ఈరోజు ఈ స్వరం ద్వారా దేవుడు మీరందరూ ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవాలని చెప్పనని నన్ను ఒక పాత్రగా వాడబడుతున్నాడు. మరి ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల నిందలు, అవమానాలు, వీటన్నిటిలో కూడా ఈరోజు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవుడితోటి పరిచయం ఉండాలంటే చాలా సంతోషంగా ఉండాలి. ప్రైవేట్లరా, మనకి బాధలు వచ్చాయని చెప్పనని దేవుణ్ణి తిట్టుకోకూడదు. దేవుణ్ణి ఎందుకు తిట్టుకోవాలంటే మనం తిట్టుకున్నామంటే అది ఆయన్ని కాదు కానీ మనమే దేవుడి బిడ్డలమై అవమానించుకున్నట్టు దేవుడికంట చాలా బాధ కలిగిద్దంట అట్లా తిట్టినప్పుడు. చూడు నా బిడ్డలు, నేను ఎంత దగ్గరికి తీసినప్పటికీ నన్ను ఇట్లాగా అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు అని చెప్పనని బాధపడతాడంట. కానీ ఒక్కో సమయం ఏంటంటే దేవుడి చిత్తం లేనిది ఏది మనల్ని చీమ కూడా కుట్టదంట. మరి ఆయన సమయం మనం ఎప్పుడైతే ఆశీర్వాద మేలులు ఏ సమయాన ఏ బిడ్డకి ఏ సమయాన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలో ఆ సమయాన్ని మాత్రమే అయ్యి పొందుకుంటామంట. మనం తొందరపడి మనము ముందుకు పరిగెత్తే ప్రతి ఒక్క దాంట్లో ఏది మనకి అందదంట. దీని మనసు కలిగి ప్రభువా మాకు సహాయం చేయవని ఆయన, మాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా సరిచేయి ప్రభువా, మంచి మార్గానికి నడవటానికి సహాయం దయచేయండి ప్రభా. ఉదయకాల సమరించినైనా ఈ సమయం వరకు ప్రభా నేనేం పొరపాట్లు చేశానో నాకు తెలియపరచు ప్రభా. నీ సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా మనసులోన చూపుల ద్వారా, నడవడిక ద్వారా, మాటల ద్వారా ఏవి పొరపాట్లు చేశానో ప్రభా. మా తల్లిదండ్రులను బాధ పెట్టామా, క్షమించు రాజా. మరి బిడ్డలను బాధ పెట్టారా, క్షమించండి రాజా. తోడబుట్టిన వాళ్ళు బాధ పెట్టామా, క్షమించండి రాజా అని చెప్పనని ప్రతి క్షణం దేవుడి దగ్గర మనం పిల్లల్ని బాధ పెట్టినా, ఇంట్లో వారిని, బయట వారిని, వాళ్ళు ఏం అనకుండా మనం బాధ పెట్టామంటే అది చాలా భయంకరమైన శోధన అన్నమాట. యేసయ్యకి అవన్నీ నచ్చవు. కాబట్టి మనం ప్రేమించేవారుగానే ఉండాలి కానీ ద్వేషించేవారుగా అస్సలు ఉండకూడదు. అంటే ఎంత శత్రువులు అయినప్పటికీ మన హృదయంలో కూడా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉండాలంట. పైకి పెదవుల మీద నవ్వుతోటి హృదయంలో భయంకరమైన కక్షతోటి జీవించే వాళ్ళకి దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు అన్నమాట. మన హృదయంలో కూడా పూర్తిగా మనము ఎదుటి వారిని ప్రేమించే మనసుని మనలోకి వచ్చినప్పుడు దేవుడు సంతోషపడి అంగీకరిస్తాడంట. ఇచ్చే వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలంటే, ప్రతి దినం ఆయన ఇచ్చే ప్రతి ఒక్క మేలులు మనం పొందుకోవాలంటే ఆయనతో అంత అనుభవంగా జీవించాలన్నమాట. శత్రువుల్ని మనం ప్రేమించాలి. మనం ప్రతిరోజు ముందు పరలోకం దేవుడికే మనము వందనాలు తెలియజేసుకుంటాం. పరలోక ప్రార్థన చేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ మొదలు పెట్టుకోవాలన్నమాట. ఆ మొదలుపెట్టే దేవుణ్ణి అప్పుడు మన సన్నిధిలో మన ముందర ఆయన ఉంటాడు. ఉండి మనం ప్రార్థన ఎలా చేసుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, తల్లిదండ్రులను ప్రేమించాలంట, అన్నదమ్ములు ప్రేమించాలంట, బిడ్డలను ప్రేమించాలంట, సహోదరుని ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని, శత్రువునైతే అంతకంటే స్వచ్ఛమైన మనసుతో మనం ప్రేమించినప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట. మరి పరలోక ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం కదా. ప్రతిరోజు మనం ఏమైనా ప్రార్థన చేసుకుంటాము, ప్రభా మరణంలో క్షమించినప్పుడు మమ్మల్ని మీరు క్షమించండి అని చెప్పనని అడుగుతాం కదా పరలోక ప్రార్థనలో. అది ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళ శత్రువులని మనం ప్రేమించినప్పుడు మనకి ఏవైతే మనం తప్పులు చేస్తున్నామో అవన్నీ దేవుడు మనల్ని
క్షమిస్తాడంట. మనం మన భూమి మీద ఉన్న మనుషులు మనమే ఒకరికొకరు క్షమించినప్పుడు దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు? ప్రియ సహోదరులారా, ఈ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ బాగా ఈ లోతైన మాటలన్నీ మంచిగా మన హృదయాల్లో ఎప్పుడైతే బయలుపరుచుకుంటామో, హృదయంలో నాటుకుంటామో, ఆ రోజు మన హృదయంలో కూడా స్వచ్ఛమైన మనసు మాత్రమే ఉండాలి. శత్రువుల మీద భయంకరమైన శత్రువులు అనుకో, వాళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు దేవుడు మనకు ఒక జ్ఞానాన్ని దయచేస్తాడు. దేవుడిని అడగాలి, ప్రభా వీళ్ళు ఇంత భయంకరంగా ఉన్నారు ఎట్లాగా అని చెప్పనని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు యవనస్తులైతే కాలేజీలో ఎన్నో రకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుట్రాగా ఉంటారు, కానీ అట్లా ఉండకూడదు. దేవుణ్ణి ముందే అడగాలి, ప్రభా మేము కాలేజీకి వెళ్తున్నాము, ఎట్లాగా మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఏ మనసు కలిగి ఉన్నారో, ఏ మనసు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి నా పైన ప్రేమే కలగాలి, ఒకరినొకరు ప్రేమించుకునే మనసుని దయచేయండి ప్రభా, మాకు మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, పనిలో ఉన్నప్పుడు, ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కావాలో తండ్రి మాకు దయచేయండి అని చెప్పనని ప్రతి క్షణం అడుగుతూ ఉండాలంట. అట్లా అడిగినప్పుడు ఇలాగా మన బిడ్డల్ని, మనల్ని, మన బిడ్డల్ని స్థిరంగా ఉంచుతానని చెప్పానని రాత్రుల సమయంలో దేవుడు బహుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు అనమాట. అట్టి కృప మనం కలిగి జీవించాలంటే మరి ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ పొందుకుంటేనే దేవుడు అట్టి మేలులన్నీ మనకి ఎప్పుడు మేలు అప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటారనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే దేవుడు ఎవరి పట్ల ఏ క్షణాన్ని ఇవ్వాలో ఆ క్షణాన ఇచ్చేస్తాడనమాట. ఈ వాగ్దానం అట్లా పొందుకోగానే అమ్మటే జవాబు వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే కొద్ది సమయం అనేది ఉంటుంది. ఆ సమయం అయినా ఎందుకంటే మనం ఒకసారి ఆ ధనం పొందుకున్నప్పుడు ఆ మేలు మనం పొందుకున్నామనుకో, తర్వాత దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవాలన్నమాట. మనలో ఏదో ఒక అహంకారం అనేది మనకి అడ్డుపడి ఏముందిలే దేవుని దగ్గరికి పద్దాకెళ్ళాలా అని చెప్పనని ఒక అహంకారం అనే పొర మన హృదయంలో అడ్డుపడిద్దంట. అపవాది మనల్ని అలా తీసుకొస్తుందని చెప్పనని దేవుడు నా బిడ్డలు మంచి హృదయం కలిగి జీవించాలి. దినదినము ఎప్పటికప్పుడు ఏది కొరత లేకుండా ప్రతి ఒక్క దాంట్లో తోడుండి సహాయం చేస్తాడనమాట. అయితే మనల్ని ఏ ఒక్క పూట కూడా పస్తు ఉంచడు. ఆయన నమ్మిన వారికి ఏ ఒక్క పూట కూడా పస్తు ఉంచడు. ఏమీ లేదనుకున్నప్పటికీ పైనుండి కాకుల చేత కూడా ఆహారాన్ని మనకి పంపిస్తాడనమాట దేవుడు. మనం ఆకలన్నా మనకు అక్కడ కూర్చొని ఉంటాము, ఎవరొకరి ద్వారా మనకి ఇదిగో తిను, ఇదిగో తాగు, ఇదిగో తీసుకో, ఈ కష్టంలో ఉన్నావా, అయ్యో బిడ్డ తీసుకొని చెప్పనని మనకి తెచ్చిస్తారు. మనము అట్టి జీవితం కలిగి జీవించాలి. మనము మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు మాత్రమే చూడాలి. మనకి ఎంత శ్రమ ఉన్నప్పటికీ ఏదైనా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్క బిడ్డ ఎవరి వైపు చూడవసరం లేదు. భూమి మీద ఏ మనిషి వైపు వాళ్ళు ఎంత పెద్దవారైనప్పటికీ వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం గర్వంతో ఎవరిని అహంకారపైన మాటలు మాట్లాడకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట మనల్ని ఎదుటివారు ప్రేమించేటట్టుగా ఉండాలి, కానీ ద్వేషించేవారిగా ఉండకూడదు. మనల్ని చూసి అసూయ పడకూడదు, ఎదుటి వారికి అసూయ ఉండకూడదు. వాళ్ళు అసూయ కలిగి ఉన్నారు అంటే వాళ్ళని ప్రేమించే మనసు మనలో రావాలన్నమాట. ఎందుకు అలాగుంటున్నాం, పద అది ఇదని చెప్పని ఏదో ఒకటి మంచి మాటలు చెబుతూ, దేవుని మాటలు చెబుతూ ఏదో ఒక విధంగా ఏదైతే ప్రభుని అడగాలి, ప్రభా ఎదుటివారు ఇంతగా ఉన్నారయ్యా వాళ్ళ మనసులు మార్చాలంటే నాయనా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా, నాకైతే అంత జ్ఞానం లేదు, చదువులో కూడా నాకు అంత జ్ఞానం లేదు, మంచిగా అన్నిట్లో ఎక్కడ ఏ విధంగా నేను ఏ జ్ఞానం కలిగి జీవించాలా అని చెప్పాను నిద్రలాగం. కానీ ముందు దేవుడి సన్నిధిలో కూర్చొని వీటన్నిటి గురించి అడిగి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఏ పనులైనా మొదలు పెట్టుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు ఏసైని తలుచుకొని వెళ్ళే ప్రతి ఒక్క క్షణం ప్రభా మాకు ముందర నీ ఉండయ్యా జై వీరుడుగా అని చెప్పనని మనం అడిగే ప్రతి దానికి సమాధానం ఇస్తాడు దేవుడు. మరి అట్టి హృదయం కలిగి మనం జీవించాలి ప్రైవేట్లారా. అట్టి హృదయం కలిగి మనం జీవించినప్పుడు మనకి మర్బాలన్నీ మనకి తెలిసినప్పుడు దేవుడు మనకి ఎట్లాగుంటుందంటే మన ఆనందం చెప్పుకోలేము. సముద్రం పైన అలల మీద అలలు ఎట్లాగా ఒకదాని మీద ఒకటి ఎట్లాగా వస్తాయో అట్లాగా మన హృదయం ఉప్పొంగుతుందన్నమాట. హృదయంలో సంతోషం, చెప్పజాలిన సంతోషం, మనం ఎవరికి ఇంకా నోటితో మాట చెప్పలేకుండా ఉన్నంత సంతోషం మనకి ఆనందాన్ని ఉప్పొంగినట్టుగా దేవుడు కార్యం జరిగిస్తాడనమాట. ప్రైవేట్లారా మరి రాత్రివేళ సమయంలో మరి అట్టి హృదయం కలిగి మనం జీవించాలి. ఆయనకి పూర్తిగా దగ్గర అయ్యి మనము
మన సంతతి కూడా మన సంతానం అంతా నిత్య నిబంధనగా స్థిరపరిచేదనని చెబుతున్నాడు. మరి అట్టి హృదయం కలిగి మనం జీవించాలి. దేవుడికి మనము ఎంత ప్రేమగా ఉండగలిగితే మన పిల్లలు కూడా స్థిరపరిచితేనే మనము భూమి మీద ఉండగానే మన బిడ్డలకి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలి. వెనకొచ్చే తరాలందరికీ ఎల్లప్పుడికి తరానికి ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మనం అలాంటి ప్రయాసపడాలి. దేవుడి దగ్గర ప్రయాసపడాలి, గోజారాలి. ఆయన అడిగినప్పుడు మన బిడ్డలు ఎంత దూరం ఉన్నప్పటికీ మనం చేసే ప్రార్థన, మనం ఇక్కడ ఉంటాం కదా, మన బిడ్డలు విదేశాలకు వెళ్ళినప్పటికీ వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నప్పటికీ వాళ్ళకి కాపుదల ఉంటుంది. ఏదన్నా ప్రమాదం రాబోతుందన్నా కూడా బిడ్డలకి ఒక జ్ఞానాన్ని అనేది దేవుడు దయచేస్తాడు. అది ఆ ప్రమాదం అనేది ఆ బిడ్డలను అంటుకోకుండా ఆ బిడ్డలకి ఆగిపోవటమో ఏదో ఒక విధంగా ఆగిపోవటమనో లేకపోతే అది మిస్ అవ్వటమనో ఏదో ఒకటి జరుగుతుందనమాట. చెడు జరుగుతుందంటే దేవుడు ఏదో ఒక జ్ఞానం ద్వారా ఆ బిడ్డలను ఆపేస్తాడనమాట. అంత గొప్పగా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. బిడ్డలు కూడా యవనస్తు బిడ్డలు కూడా మంచిగా మోకాళ్ళేసి కూర్చొని ప్రార్థన చేస్తే చదువుల్లోని వాళ్ళ జీవితాల్లో జాబుల్లో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మంచిగా ఇస్తాడు. ఆరోగ్యాన్ని, ఆయుష్ని అన్నిటిని ఇచ్చి ఇంట్లో శాంతి సమాధానం, బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న ప్రతి క్షణం శాంతి సమాధానం కలిగి మాత్రమే జీవిస్తారు. మరి ప్రియ సహోదరులారా, మరి రాత్రి సమయంలో దేవుని ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేరలాగిన దేవుని పాదాల చెంతకెళ్ళి ప్రతి ఒక్కదాన్ని మనం అలాగే మనకు తెలియపరుచుకొని తెలుసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి గొప్ప దేవా, మీ బంగారు పాదములకి వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి ప్రభా. నా తండ్రి ఈ దినం నా తండ్రి ప్రభా ఏదైతే మాతో మాట్లాడుతున్నావయ్యా, నిన్ను నీ సంతానాన్ని ఎప్పటికీ స్థిరపరిచేదనని చెప్తున్నావయ్యా నా తండ్రి ప్రభా. స్థిరపరిచే విధంగా నైనా దీవించబడాలంటున్నాయినా మేము తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తున్నామేమో నాయనా నా తండ్రి ప్రభా. అలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే సరిచేయండి ప్రభా. నా తండ్రి ఎల్లప్పుడూ నాయన భూమి ఉన్నంతకాలం నాయన మా బిడ్డలందరూ నా తండ్రి ప్రభా, మా వెనకొచ్చు తరాలందరూ ప్రభా, మేము కానీ మా వెనకొచ్చు తరాలన్నీ ప్రభా స్థిరపరిచే విధంగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన నా తండ్రి. మాకు నీవైతేనైనా మాకు భూమి మీద మనుషుల వైపు మేము చూడటం లేదయ్యా, నీ వైపు మాత్రమే చూస్తున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయినా. మాకు తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం అయ్యా, క్షమించి మనం వేడుకుంటున్నాం ప్రభా. మరి ఉదయకాలం సంబంధించిన ఈ సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం ప్రభా. మరి ఉదయకాలం సంబంధించిన ఈ సమయం వరకు నాయన ఎంతమంది బిడ్డల గృహాలకు వచ్చారన్న క్షేమకరంగా వాళ్ళని బట్టి మీకు స్తోత్రం నాయన. చేసిన మేలుని బట్టి స్తోత్రం నాయన. రాని బిడ్డలు ఇంకా ఎంతమంది ఉన్నారని వాళ్ళని కూడా క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. మాకైతేనైనా ఏమీ తెలియదయ్యా నా తండ్రి ప్రభా, ఎటు నడిస్తే ఏం జరుగుతుందని భయపడుతున్నామయ్యా నా తండ్రి ప్రభా. మేము మా భయాలన్నీ పోగొట్టినైనా ధైర్యాన్ని, శక్తిని దయచేయండి అయ్యా. ఈ రాత్రి సమయంలో నా తండ్రి ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైనా వర్షాలకి చలిగాలినైనా బిడ్డలకి ఎంతమంది జలుబులు దగ్గులనైనా నా తండ్రి ఎన్నో రకాలుగా నా తండ్రి ప్రభా విష పురుగులు కుట్టినైనా విషపు జ్వరాలు వస్తున్నాయి ప్రభా. అపవాది కలిగించే ఏ విషపు జ్వరాలు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. జలుబులుగా దగ్గులుగానైనా నా తండ్రి ప్రభా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి తండ్రి, సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఈ రాత్రి సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారనైనా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామని మహిమ తెచ్చుకోండి అయ్యా ప్రభా. మాకైతే ఏమీ తెలియదయ్యా, మా పట్ల ఏది నీ చిత్తమో నాయన నెరవేర్చండి అయ్యా. నీ చిత్తానుసారంగా మేము ముందు కొనసాగించాలి కానీ నాయన మా చిత్తం కాదు నాయన నా తండ్రి. నువ్వు ఇచ్చేదినైనా మేము అడిగేది చిన్నదేనైనా కానీ నా తండ్రి నీకోసం ఎదురు చూసే ప్రతి క్షణం నాయన ఎంతో ఆనందాన్ని ఇస్తావయ్యా, ఎంతో మహానందాన్ని ఇస్తావు ప్రభా. అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు తెలియక అయినా ఎన్నో తప్పులు చేస్తున్నాం, క్షమించమని వేడుకుంటున్నామయ్యా ప్రభా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంనైనా నా తండ్రి నీవే నివాస స్థలం అయ్యా, నీవే మాకు ఆదరణ కర్తవయ్యా. నీ రెక్కల చాటును మమ్మల్ని దాచి కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. నీ రెక్కల క్రింద మమ్మల్ని వాస స్థలం చేసుకున్నందుకు నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నీవు లేని జీవితంలోనైనా మేము లేమయ్యా. మా గుడారాల మీదకి ఏ తెగులు ఏ కీడులు రాని నన్ను చెప్పి ఉన్నావయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రం తండ్రి.
దయగల రాజా, ప్రేమగల మా తండ్రి ప్రభా, ఈ రోజునైనా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మా పట్ల నెరవేర్చమని, మా పిల్లల పట్ల, మా వెనకొచ్చే తరాలన్నీనైనా తరతరానికినైనా నా తండ్రి స్థిరంగా ఉండే భాగ్యని దైత్యమును ప్రార్థిస్తున్నామయ్యా. నిత్య నిబంధన నా తండ్రి ప్రభా మా పట్ల దైత్యమును ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ద్రాక్ష మాను నేను, ద్రాక్ష తీగులు మీరు అన్నారు ప్రభా, అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. ఫలించే తీగుల వల్లేనైనా మేము జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి మా ఇంట్లో ఇంచు ఇంటిపైన యెహోవా వెలుగుతో నింపబడండి అయ్యా. యెహోవా పైన సువాసన దూపం వల్లే మా గృహాల్లో విరజిమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. మా కుటుంబాలన్నీ ప్రభా మార్మాస రక్షణ పొందుకునే భాగ్యన దైత్యం ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా పరలోకానికి సాక్షులుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని పొందుకొని నా తండ్రి ప్రభా శాంతి సమాధానం కలిగించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ప్రభా శాంతి సమాధానం కలిగి నేను జీవించాలయ్యా. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని అయినా వివేచన కలిగిన మనసుతోనైనా జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా కుటుంబాల్లో ఉన్న ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, చదువుకునే బిడ్డలైనా చదువుల్లో, జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి అయినా. రైతులు నా తండ్రి ప్రభా, ఎంతమంది వ్యవసాయదారులు ప్రభా పొలాలైనా నా తండ్రి ప్రభా ఎన్ని రకాల పంటలు వేస్తున్నారా ప్రభా, ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా వేసిన ప్రతి ఒక్క పంటలోనైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ భయపడుతూ ఉందా ప్రభా, ఆ బిడ్డకు ధైర్యాన్ని కలిగించినాయన, ఏ నష్టం కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. తండ్రి నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వాళ్ళని దీవించండి. పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నూతనంగా శుభకార్యాలు ఎన్ని కార్యాలైనా నా తండ్రి మొదలుపెట్టినారు, ఆ శుభకార్యాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలకు ఎంతమంది బిడ్డలైనా కోరి ఉన్నారనైనా, ఏ ప్రార్థనల కోసం ఏ బిడ్డలు అడుగుతున్నారో ప్రభా, బిడ్డలందరికీ సహాయం దయచేసినైనా, ఏ కొరతలు ఉన్నాయనైనా ఆ కొరతలన్నీ తీసివేసి నీ నామను మహిపరచుకోమని మహా సంతోషంగానైనా బిడ్డలనైనా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి సన్నిధిలో సాక్షులుగా నిలబడాలి. ప్రతి ఒక్క కుటుంబంనైనా ఆనందంగా ఉండాలి. కానీ అయినా నా తండ్రి ఏ బిడ్డ ఏ బాధలు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. తండ్రి స్తోత్రం తండ్రి. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. భూమి మీద నా తండ్రి ప్రభా, నా తండ్రి సముద్రాలపైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల కానీ నేను ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ఎంతమంది బిడ్డలు వాహనాలు నడుపుతున్నారో నేను వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. నా తండ్రి సమృద్ధిగా నా తండ్రి ప్రభా బిడ్డలకు కావాల్సిన ఆనందం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఉదయకాలం సమరించిన ఈ సమయం వరకు ఎవరైతే అసమాధానంగా ఉన్నారో ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నా తండ్రి కుటుంబం అంతా ఏక మనసు ఏక ఆత్మ కలిగి జీవించండి అయ్యా. నా తండ్రి ఉండే బాగానే దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా యెహోవా ఆనంద బృందావనం తప్ప నా తండ్రి ప్రభా ఏ సైతానికి నైనా చోట్లేకుండా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నీ ఆశీర్వాదం మేలులు పొందుకునేవారుగా దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు బంధకాల్లో ఉన్నారు ప్రభా, బంధకాలను విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ దోషములు వెళ్తున్నాయి ఆ దోషములని తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళు ఎట్టి వారైనప్పటికైనా వాళ్ళ మీద వెళ్తున్న ప్రతి ఒక్క పాప దోషమును తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలనైనా వీల్ చైర్లోనైనా తిరగలేని పరిస్థితుల్లో ప్రభా నా తండ్రి ప్రభా జీవం ఉండి జీవం లేని బిడ్డలుగా జీవిస్తున్నారు ప్రభా, వాళ్ళందరినైనా నీ గాయపడ హస్తంతోటి ముట్టి సంపూర్ణ స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి పక్షవాతంతోనైనా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి నోటి మాట లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళందరినీ నా తండ్రి ప్రభా నోటి మాట నాన్న అన్నిట్లో సహాయం దయచేసిన నా బిడ్డలు లేపినైనా నీ నామానికి మహిమ తెచ్చుకొని నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నానికి స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ప్రభా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా లేవనెత్తబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డనైనా నోటి నిండా పట్టజాలని సంతోషాన్ని ఇస్తున్నందుకే స్తోత్రం నాయన. ఒక్క బిడ్డ ద్వారా నా తండ్రి 1000 కుటుంబాలు రావాలయ్యా నీ సన్నిధికి సాక్షులుగానైనా అటు కృపను దయచేయండి అయ్యా. ప్రభా ఎవరిని విడవద్దయ్యా నా తండ్రి ప్రభా, ఎన్నటికినైనా విడవను ఎడబాయినన్న దేవుడు అయ్యా, నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండేవాడా. నీకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నీకేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమయ్యా ప్రభా. పిలిచిన వారినే కాదయ్యా, పిలవని వారిని కూడా నైనా సహాయం చేసే తండ్రి నీవయ్యా. నా తండ్రి మరి నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. ఏ బిడ్డ ఆకలి పస్తులతో బాధపడుతుందో ప్రభా వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఏ కొరతలుగా ఉన్నాయో కొరత తొలగించినైనా సంతోషాన్ని పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన.
వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా తండ్రి ప్రభా వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కుటుంబంలో నేను బిడ్డలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి సహాయం దయచేయండి. అప్పుల బాకీల్లో ఉన్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఇలా స్థలాలు కూడా లేని వారినైనా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా నా తండ్రి నడు రోడ్ల మీదనైనా ప్రభా ఎంతోమంది బిడ్డలైనా అనాథలుగా నా తండ్రి ప్రభా, వస్త్రహీనులుగా నా తండ్రి ప్రభా, ఆకలి దప్పులు తెలియని జీవితాల్లో జీవిస్తున్నారు ప్రభా. నా తండ్రి వాళ్ళందరికీనైనా మంచి దారి చూపించి మనం ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపలో జ్ఞాపకం ఉంచుకునైనా మెండారుగా ఎత్తి దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ దీవెనలైనా నీ గాయపడే హస్తంతో ఆ బిడ్డలను ముట్టినైనా వాళ్ళ కుటుంబాలనైనా వాళ్ళ భార్య బిడ్డలను కూడానైనా మెండారుగా దీవించి పని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా సహాయం చేస్తున్నారో ప్రభా, లేదన్న వారికి సహాయం చేస్తున్నారు నాయన. నా తండ్రి వాళ్ళందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేమయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా ప్రభా. ప్రభుత్వం ధరనైనా ఎంతమంది బిడ్డలనైనా మంచి పనులు చేస్తున్నారా ప్రభా, బిడ్డలందరినైనా వాళ్ళని వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ కుటుంబం చుట్టూ ప్రతి క్షణం నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ శత్రువులు ఆ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామాన్ని మహిమపరుచుకోండి, నీ నామాన్ని గణపరుచుకోండి తండ్రి. స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలైనా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమందికినైనా సహాయం అందటం లేదోనైనా ప్రభుత్వం ద్వారా వాటిల్లో కూడా సహాయం అందే భాగ్యం దయచేయండి అయ్యా. ఈ అడిగినైనా ప్రతి ఒక్క గృహానికి నా తండ్రి ప్రభా దర్శించిన తండ్రి ప్రభా, ప్రతి ఒక్క గృహంలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయోనైనా తెలుసుకొనైనా వాళ్ళందరికీ సహాయం చేసే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంతోమంది బంధకాల్లో ఉన్నారు ప్రభా, వాళ్ళ బంధకాలు తెంచివేయండి అయ్యా. ఎంతోమంది నా తండ్రి ప్రభా నష్టపోతున్నారు ప్రభా. నా తండ్రి ఎక్కడ కూడా నా తండ్రి ప్రభా ఎలాంటి ప్రయాణంలో కూడా నన్ను ఏ బిడ్డలను ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా ప్రభా. నీ కోపానికి ఎవరు గురి కాకూడదునైనా నా తండ్రి ప్రభా. ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి అయ్యా. అట్టి ప్రమాదాలు ఇంక జరగకూడదయ్యా. నీ ప్రేమను మాత్రమే పంచయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. లోకం అంతానైనా నా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. అపవాది ఎక్కడ ఏ బిడ్డలోనైనా వ్యతిరేకతలు తీసుకురాని కూడానైనా కులమతాలు రేపకుండా ప్రభా ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. లోకం అంతానైనా ప్రశాంతమైన వాతావరణం కలగజేయండి అయ్యా. నీ చల్లటి ప్రేమను చూపించండి అయ్యా. నీ చల్లటి కృప మాత్రమే పంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ లోకంలోనైనా ఇంకెక్కడ ఎలాంటి అసమాధానం అనేది లేకుండానైనా ఈ లోకం అంతా శాంతి సమాధానం దయచేయండి. ఈ దేశాల నుంచి ఇతర దేశాలకునైనా ఎంతమంది బిడ్డలు జాబుల కోసం చదువుల కోసమైనా అనేక రకాలుగా ఎన్ని రకాల మంచి పనుల మీదకి వెళ్ళున్నారో ప్రభా. వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి ఆయన. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలనైనా చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు ఎంతమంది బిడ్డలైనా హాస్టల్లో జీవిస్తున్నారో ప్రభా వాళ్ళందరి చుట్టూ నీకు కావదలంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. జాబుల్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంకా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న బిడ్డలందరికీ నన్ను సహాయం దయచేయండి అయ్యా. ఇంకా గృహాల్లో నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభా తల్లిదండ్రులు జాబులు ఇంకా మాకు రాలేదని ఎదురు చూస్తున్నారనైనా వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. అధికారులకు దయ పుట్టించినైనా వాళ్ళ హృదయాలను ప్రేరేపించిన నా బిడ్డలకి నైనా జాబును పిలిపి అందించేద భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి కొరవ వారికి కూడానైనా నా తండ్రి ఏ జాబుల కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రభా. ఎంత చదువుకొని కూడా మా చదువులు తగ్గ జాబు రావటం లేదని బాధపడుతున్నారా ప్రభా. ఆ బిడ్డలందరికీ కూడానైనా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా నీవు చేస్తేనే అవుతుంది కన్నైనా మనుషులు మేము ఏ పాటి వారం అయ్యా. వాళ్ళ హృదయాలను కరిగించండి అయ్యా. ఎంతమంది బిడ్డలైనా వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి ప్రభా. నా తండ్రి దీన మనసు కలిగి నీ వైపు చూస్తున్నారు ఏ బిడ్డలందరూ ప్రభా. వాటి కృపను దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి పోలీస్ ఆఫీసర్లు అందరూ నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలైనా రాత్రి పగులు నిద్ర లేకుండా నా తండ్రి ప్రభా ఉన్నారు ప్రభా. బిడ్డలు అందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ఏ బిడ్డకి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా చేస్తున్న పనుల్లోనైనా వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా నీ కాపుదలు ఉంచినైనా వాళ్ళకి కావాల్సిన వాటి అన్నింటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ని కూడా నా తండ్రి ప్రభా వాళ్ళు ఎంతమంది నా తండ్రి ప్రభా ఎల్లున్నారు ప్రభా, యుద్ధంలోకి వెళ్ళున్నారు ప్రభా. వాళ్ళు నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు పట్టుకున్నానైనా క్షేమకరంగా గృహాలకు చేరేంతవరకు నైనా నా తండ్రి యుద్ధంలో గెలుచుకొని జై వీరులుగా నా తండ్రి ప్రభ గెలుచుకొని వచ్చేవారుగా సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ప్రాణాన్నైనా నా తండ్రి గాల్లో కలవకూడదునైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా ఆనందకరంగా తిరిగి రావాలి ప్రభాటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా ప్రభా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా సహాయం చేస్తున్నారు ప్రభా. వాళ్ళందరినైనా నా తండ్రి మెండారుగా ఎత్తి పట్టుకొని దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ కుటుంబాలందరినీ నా తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారనైనా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి అయినా. మన తండ్రి ప్రభా సముద్రాల పైకినైనా నా తండ్రి చేపలు పట్టడానికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా విస్తారంగానైనా పట్టుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. సముద్రాల మీదకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి స్తోత్రం నాయనా. ప్రభా నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఏ కుటుంబంలోనైనా నా తండ్రి విడిపోయి ఉన్నారు ప్రభా. కుటుంబాలు కట్టబడండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలయ్యా. అనాథ శరణాలను నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా, అక్కడుండే ప్రతి ఒక్క బిడ్డనైనా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరున్నారయ్యా? నీవు తప్ప ఎవరూ లేరయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని ప్రేరేపించండి అయ్యా. అట్టి అనాథలందరికీనైనా నా తండ్రి ఒక దారిని చూపించి నేను వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను గణపరచుకోండి అయ్యా. గర్భంతోటినైనా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా? గర్భంలో ప్రతి ఒక్క శిశువునైనా ఆరోగ్యమైన బిడ్డగానైనా ఎదుగుదల కావటానికి సహాయం దయచేయం ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి కాన్పుల కోసం వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచిగానైనా, గర్భంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఆరోగ్యకరమైన బిడ్డగానైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయం. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగా మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ ఆటంకాలు, ఏ ఇరుకులు, ఇబ్బందులు ఎక్కడ కలగకుండా కాపాడండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క వైద్యులు నా తండ్రి ప్రభా వాళ్ళ హస్తములన్నీ నీ హస్తములుగా మార్చినైనా మంచిగా వైద్యం చేయడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ వైద్యాలు పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ హస్తములుగా మార్చిన తండ్రి ప్రభా వాళ్ళకి సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు ప్రభా నా తండ్రి వైద్యాన్ని చూపించుకోవడానికి లేక నేను బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన నా తండ్రి నీ కృప వాళ్ళకి తోడుగా ఉంచినైనా నా తండ్రి వైద్యుడి కంటే పరమ వైద్యుడు నీవయ్యా. నీ హస్తంతోటి ముట్టినైనా నన్నెత్తమైన చారకాల వరకు సంపూర్ణ స్వస్థత దయచేసినైనా. యెహోవా మాకు చేసిన బహుమానం అని చెప్పాను సంతోషంగా నీ సన్నిధిలో వాళ్ళందరినీ సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఎటు చూసినా మాకు దారి లేదు, మేము ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము గోతిలో ఉన్నాం, బావిలో ఉన్నామని చెప్పని బాధపడుతున్న వారందరికీ నేను నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ కూడా నేను కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దైవ సేవకులు నా తండ్రి ప్రభా రాత్రి వేళ ఉదయకాల సమయం నా తండ్రి చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్లనైనా బిడ్డలు ఎక్కడికి ప్రయాణిస్తున్న ప్రభా నా తండ్రి వాళ్ళ ప్రయాణం చుట్టూ నీకు ఆపుదలించడం, వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్లో దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క సంఘాలన్నీ కలిసిన ఏక సంఘంగానైనా ఈ లోకమంతా ప్రతి ఒక్క చోట ఉండే ప్రతి ఒక్క సేవకుడు నా తండ్రి ప్రభా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. అందరూ ఒక్క మనసే కలిగి ఆయన ఏకాత్మ ఏక మనసు కలిగి జీవించే జీవితంలో నడిపించండి. ఆత్మీయత సంఘం అంతానైనా నా తండ్రి నీ నామను మహిమపరిచే విధంగా నిన్ను పోలిన వాళ్ళ జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క సేవకుడు చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. చేస్తున్న పరిచయాలు ఇంకా దీవించండి అయ్యా. బలంగానైనా నా తండ్రి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క సేవలనైనా మెండారుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రం నైనా. నా తండ్రి పరిచారకులుగానైనా నా తండ్రి ఎంతోమందినైనా నా తండ్రి ప్రభా లేవనెత్తండి, దీవించండి. ఎక్కడెక్కడ సువార్త నా తండ్రి ఇంకా అందటం లేదనైనా ఆ గ్రామాలకు సువార్త అందటానికి సహాయం దయచేయండి. నామను మహిమపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంలోనైనా ఆప్యాయత తప్పనైనా ఎక్కడ వ్యతిరేకతలు రానికుండా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సేవకుడు ఇంకా 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 బగబగ మండి అగ్ని ఆత్మతో అభిషేకించబడిన ఆయన ప్రతి ఒక్క ఆత్మ మీద అభిషేకించబడి రగులుకునే ఆత్మగా నా తండ్రి ప్రభా నా తండ్రి ఉద్యమం కలిగిన ఆత్మతో నింపబడండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళనైనా పరిచర్యకనైనా బలంగా నిలబడి శక్తిని పొందుకున్న ఆత్మలుగా నిలబడగలిగే శక్తిని వాళ్ళకి దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఆ బిడ్డలకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మీయత బిడ్డలనైనా నా తండ్రి బలంగా నిలబెట్టండి. ఎక్కడ పడిపోకూడదు అయ్యా. యథార్థమైన జీవితంలో మాత్రమే నడవాలయ్యా. దీన మనసు కలిగిన జీవితంలో మాత్రమే నడవాలయ్యా. నా తండ్రి ప్రభా అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి
సేవలో ఎక్కడ ఓడిపోకూడదు నాయన, వ్యతిరేకతలు రాకూడదయ్యా. అపవాది ఎవరిలో కలిగించిన వ్యతిరేకతలు తీసుకొస్తుందో ప్రభా, ఆ వ్యతిరేకతలు అన్నీ తొలగించండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నన్ను ఎంతమంది బిడ్డలైనా భయపడుతూ జీవిస్తున్నారా ప్రభా, నా తండ్రి ఈ వర్షాలకి నా తండ్రి ప్రభా, ఏ బిడ్డలకి ఎక్కడ దారి లేక నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలైనా చలికి వణికిపోతున్నారు, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. ఏ ఒక్క బిడ్డ కూడా వర్షానికి తడవకుండా నాయన నా తండ్రి జీవించకుండా కాపాడండి అయ్యా ప్రభా, మంచి చోటకు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి బిడ్డలు నా తండ్రి ప్రభా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ఎక్కడ ఏ పాములు, తేళ్ళు, ఏ విషపురుగులు, ఏ విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడండి. ఏమి తిన్నా ఏమి తాగినైనా రాత్రి పగులు ఎనీ టైం నా తండ్రి ప్రభా, నా తండ్రి తినే తాగే ప్రతి ఒక్కటి నా తండ్రి శక్తిని బలమనిచ్చేవిగా పొందుకోవాలయ్యా. ఏ విష పదార్థాలు వాళ్ళ కడుపులోకి వెళ్ళకూడదయ్యా, ఏ విషపురుగులు వాళ్ళ ముట్టకూడదయ్యా, ఏ విషప శ్వాస కూడా ముక్కలకు పోకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డని నిత్యం నా తండ్రి ప్రభా, నా తండ్రి నీ కృప తోడుగా ఉంచినైనా ప్రతి ఒక్క బిడ్డకు కాపుదలు ఉంచండి. చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భాలు తెరవబడండి అయ్యా. బహుమానం ఏసై ఇచ్చిన బహుమానం అని నీ సన్నిధిలో సాక్షులుగా వాళ్ళందరూ నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రంనైనా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నా తండ్రి ప్రభా, స్తోత్రం నాయన. ప్రతి ఒక్క పెదవుల్ని బోరగా వాడబడండి, ప్రతి ఒక్క హృదయమైన మనోనేత్రం తెరబడండి. ఏ బిడ్డకి ఏది జ్ఞానం కొదువయ్యిందని వాళ్ళకి సహాయం దయచేయండి. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డలకి నాయన నా తండ్రి ఎగ్జామ్లు అయిపోయేంత వరకు నీ కృప తోడుగా ఉంచండి. అది ఎన్ని రకాల ఎగ్జామ్లో నా తండ్రి ప్రభా, చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు రాసే ప్రతి ఒక్క ఎగ్జామ్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నీ నామాన్ని మహిమపరచుకోండి, నీ నామాన్ని ఘనపరచుకోండి నా తండ్రి ప్రభా. నీ తప్ప ఎవరూ లేరయ్యా. తల్లిపాలకునైనా ఎంతమంది బిడ్డలు దూరంగా ఉంటున్నారు నాయన, తల్లిపాలు శ్రేష్టంగానైనా నా తండ్రి అందే భాగ్యాన పసిబిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ పొనుకున్నప్పుడునైనా ఏ విషపురుగులు చెవుల్లోకి పాకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ నిద్రపోతూ ఉండగానైనా ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదల ఉంచిన దేవదత్తలు తోడుగా పెట్టినైనా కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ పడకల చుట్టూ కాపుదల ఉంచండి, వాళ్ళ పడకలను కూడా నీ హస్తంతో మొట్టి వెలుగుతో నింపబడి దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి, ఎక్కడ ఏ చెడు ముట్టకుండా కాపాడండి. వాహనాలు నడుపుకుంటారు ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళు సంతోషంగా వచ్చే భాగ్యం దయచేయండి. సమృద్ధిగానైనా వాళ్ళకి అందవలసిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా, రాత్రి వేళ సమయం నిద్రపోయినైనా ఏ చెడు దొంగల భయం కానీ ఎలాంటి చెడు ప్రేరేపణగా రానికుండానైనా నా తండ్రి ఎలాంటి అసమాధానం ఉండకుండా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఈ ఆత్మని వెలుగుతోటి ఆ గృహాలను నింపండి, ప్రతి ఒక్క గృహంలోని వెలుగుతో నింపబడండి, 7 దీపములు వెలుగుతో నింపబడండి. ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నప్పటికీనైనా నేనున్నాను నీకు అని చెప్పన్నైనా నా తండ్రి ఓదార్చిన మాట్లాడి మీ స్వరం వినిపించండి, మీ దర్శనం కలగజేయండి, నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి పిలవపోయినా పర్వాలేదు ప్రభా, మీరు వెళ్ళండి అయ్యా, గృహాలకు దర్శించి ఆ బిడ్డలకు తెలియకనైనా బాధపడుతున్నారేమోనైనా వాళ్ళ చెవులకు మెల్లనైనా నీ స్వరాన్ని వినిపించి దర్శనం కలగజేయండి, మాట్లాడిన ప్రతి క్షణం నేనున్నాను బిడ్డ, మీరు బాధపడమాకనని చెప్పని నేను ధైర్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఎంతోమంది బిడ్డలు ఆయన విడిపోయి ఉన్నారు ప్రభా, ఆ కుటుంబాలు కట్టబడండి అయ్యా. వాళ్ళ బాధ నా తండ్రి ప్రభా, ఏ కుటుంబంలో ఏ ఒక్క బిడ్డ కూడా విడిపోకూడదయ్యా. తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులు సంతోషంగా కుటుంబం అంతా యెహోవా ఆనంద బృందావనంగా జీవించాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మన నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సంబంధించిన మళ్ళీ ఎప్పుడైతే నిద్రలేగుస్తారనైనా నిద్రలేసే వాళ్ళ పాదాలు పెట్టక ముందేనైనా నీ పాదాలు పెట్టిన నా తండ్రి ప్రభా, వాళ్ళకంటే ముందర నీవుగా ఉండి కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక ముందర నీవుగా ఉండి నా తండ్రి ప్రభా, నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసిన నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. రేపు ఉదయకాల సమయమైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి బయటకు వెళ్తున్నారా ప్రభా, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ తిన్నా తాగిన పొనుకున్నా నా తండ్రి నిద్రపోతున్నా బయటికి వెళ్ళిన బయట ప్రయాణంలో కానీ ప్రతి క్షణాన్ని తోడుంచండి అయ్యా. వాళ్ళకి మాకు ముందర నీవుగా జైవనుడుగా ముందుంచడానికి మేము చేసుకున్న ప్రతి ఒక్క పనిలో విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంట్లో బయట ప్రతి క్షణం శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే నా తండ్రి ప్రేమ జైవీరుడు నువ్వు ఉన్నామని నమ్మకం విశ్వాసంతో జీవిస్తున్నామయ్యా. ఏ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా నా తండ్రి అపవాది ఎక్కడ ఏ బిడ్డను ముట్టకుండా ప్రయాణం అంతట్లో నీ కృప కాపుదలు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క అవసరతలో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి.
ఏ యవనస్తుడినైనా నా తండ్రి దొంగలు కానీ నక్సలైట్లు కానీ నా తండ్రి ప్రభా ఏ బిడ్డ జీవితం నాశనం చేసుకోకూడదయ్యా నా తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన నా తండ్రి జీవితాల ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రం నాయన ఏ బిడ్డ నష్టపోకూడదు నాయన సహాయం దయచండి అయ్యా ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు నాయన నా తండ్రి ఆ ఘోరాలు తండ్రి ప్రభా ఆ ఘోరాలు ఆపండి అయ్యా ఎక్కడ ఏ బిడ్డ ఏ భయంకరమైన జీవితాల్లో ఉన్నారా ప్రభా ఆ భయంకరమైన జీవితాలను విడిపించిన ఆయన నా తండ్రి ఆ బంధకాలను విడిపించిన నా తండ్రి ప్రభా శక్తిని బలము దయచేసి ఆ బిడ్డల్లో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులన్నిటి తొలగించిన ఆయన నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా అపవాది ఏ బిడ్డలో చేరిన ఆయన కుటుంబాలు నష్టపాలు చేస్తుందనైనా అపవాదిని తొలగించి ఆ బిడ్డలకు మంచి హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం నాయనా నా తండ్రి ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు ప్రభా నా తండ్రి ఎవరు చూసినానైనా నిన్ను పోలిన వాళ్ళే జీవించాలి కన్నైనా నిన్నుగా చూడాలి ప్రభా ఎవరు చూసుకున్నా నిన్నుగా చూసుకోవాలి ప్రభా అటు కృపను దయచేయండి అయ్యా ఏ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడని ప్రభా మరి రేపు ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ నాయన దీవించండి ఆశ్రదించండి పెళ్ళిళ్ళ రోజు జరుపుకున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి ఆశ్రదించండి నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి నాయన మంచి సంబంధాలు వచ్చే భాగ్యాన్ని దయచేయండి వచ్చిన సంబంధాలు నా తండ్రి ప్రభా కట్నాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎంతమందినైనా సంబంధాలు పాడైపోయినాయి ప్రభా అన్నీనైనా నీ చిత్తమైతే వాటి అన్నిటికి కూడా సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి వాళ్ళ మనసు మార్చుకొని నేను మనల్ని ఆ బిడ్డలకి వివాహం జరిగే భాగం దయచేయండి అయ్యా విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలు ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తును తొలగిస్తున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా ఎన్నో రకాలుగా ఉన్న ఎన్నో చింతల ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక చింత ప్రభా నా తండ్రి ప్రభా వాళ్ళ చింతలన్నీ తొలగించడానికి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామా ఏదైనప్పటికీనైనా సహాయం చేసే తండ్రి నువ్వయ్యా నా తండ్రి ఏమీ లేదనుకున్న దాంట్లో కూడా నాయన మహానందాన్ని ఇచ్చే తండ్రి నీవయ్యా సహాయం దయచేయండి రేపు ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు ప్రయాణిస్తున్నారు ప్రభా చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ అయినా భూమి మీద ఆకాశంలోనైనా నా తండ్రి సముద్రాల పైన నడుస్తున్న ప్రతి ఒక్క వాహన చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా నీ నామను మహిమపరచుకొని ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ప్రతి క్షణాన్ని సంధి సహవాసం నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డకి తోడుంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభా ఈ రాత్రి వాళ్ళ సంబంధించి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకునేనా మా ప్రేపర్లకు మా తండ్రి ఆమేన్. యేసే నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.